నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. నేడు జీహెచ్ఎంసీ బడ్జెట్పై కౌన్సిల్ సమావేశం. బీజేపీ బీఆర్ఎస్ వ్యవహార తీరుపై నెలకొన్న ఉత్కంఠ. టీటీడీ తరహాలో యాదగిరిగుట్ట దేవస్థానం బోర్డు ఏర్పాటుకు చర్యలు చేపట్టాలని అధికారులకు సీఎం ఆదేశం. ఫిబ్రవరి 10లోపు నూతన పర్యాటక విధానాన్ని సిద్ధం చేయండి. గుర్తింపు ఆదాయం పెంచేలా ఉండాలని సీఎం సూచనలు. పీజీ వైద్య సీట్ల భర్తీపై సుప్రీంకోర్టు కీలక తీర్పు. నివాస ప్రాంత ఆధారిత కోటా చెల్లదని స్పష్టీకరణ. స్వచ్ఛందంగా కొలువులు వదులుకుంటే 8 నెలల జీతం. ప్రభుత్వ ఉద్యోగులకు బైఅవుట్ను ప్రకటించిన డొనాల్డ్ ట్రంప్. తాజా అంశాన్ని చూస్తున్నాం. అమెరికా రాజధాని వాషింగ్టన్లో ఓ విమానం, హెలికాప్టర్ గాల్లో ఢీకొన్నాయి. వాషింగ్టన్లోని రొనాల్డ్ రీగన్ జాతీయ విమానాశ్రయం సమీపంలోని నదిలో విమానం, హెలికాప్టర్ కూలిపోయాయి. పిఎస్ఏ ఎయిర్లైన్స్కు చెందిన విమానం, సైనిక హెలికాప్టర్ గాల్లో ఢీకొన్నట్లు వైట్ హౌస్ వర్గాలు వెల్లడించాయి. విమానం కూలిన ప్రదేశంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. విమానం కూలడంతో ఇతర విమానాల ల్యాండింగ్, టేకాఫ్లకు అంతరాయం ఏర్పడింది. విమానంలో ఎంతమంది ప్రయాణికులు ఉన్నారన్న దానిపై ఇంకా స్పష్టత రావాల్సి ఉంది. తాజా అంశాన్ని చూస్తున్నాం. అమెరికా రాజధాని వాషింగ్టన్లో ఓ విమానం, హెలికాప్టర్ గాల్లో ఢీకొన్నాయి. వాషింగ్టన్లోని రొనాల్డ్ రీగన్ జాతీయ విమానాశ్రయం సమీపంలోని నదిలో విమానం, హెలికాప్టర్ కూలిపోయాయి. పిఎస్ఏ ఎయిర్లైన్స్కు చెందిన విమానం, సైనిక హెలికాప్టర్ గాల్లో ఢీకొన్నట్లు వైట్ హౌస్ వర్గాలు వెల్లడించాయి. విమానం కూలిన ప్రదేశంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. విమానం కూలడంతో ఇతర విమానాల ల్యాండింగ్, టేకాఫ్లకు అంతరాయం ఏర్పడింది. విమానంలో ఎంతమంది ప్రయాణికులు ఉన్నారన్న దానిపై ఇంకా స్పష్టత రావాల్సి ఉంది. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ బడ్జెట్పై నేడు కౌన్సిల్ సమావేశం జరగనుంది. 2025-26 ఆర్థిక సంవత్సరానికి 8,440 కోట్ల రూపాయల పద్దును మేయర్ గద్వాల విజయలక్ష్మి అధ్యక్షతన కౌన్సిల్ సభ్యులు ఆమోదం తెలపనున్నారు. అంతేకాకుండా సవరించిన 2024-25 బడ్జెట్పై కూడా చర్చించి ఆమోదం తెలపనున్నారు. ఉదయం బడ్జెట్ ఆమోదం తర్వాత మధ్యాహ్నం నుంచి కార్పొరేటర్ల ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చేందుకు ఎజెండా సిద్ధం చేశారు. కార్పొరేటర్ల నుంచి 125 ప్రశ్నలు రాగా వాటిలో 21 ప్రశ్నలు కౌన్సిల్లో చర్చించేందుకు జీహెచ్ఎంసీ కమిషనర్ ఇలంబర్తి, మేయర్ విజయలక్ష్మి అంగీకరించారు. అయితే పార్టీ మారిన మేయర్, డిప్యూటీ మేయర్లపై బీఆర్ఎస్ గుర్రుగా ఉండగా నిధుల కేటాయింపులపై ప్రశ్నించేందుకు బీజేపీ, ఎంఐఎం అస్త్రశస్త్రాలతో సిద్ధమయ్యాయి. ఈ సమావేశంలో బీజేపీ, బీఆర్ఎస్ కార్పొరేటర్లు ఎలా వ్యవహరిస్తారనే అంశంపై ఉత్కంఠ నెలకొంది. జీహెచ్ఎంసీ కౌన్సిల్ సమావేశానికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి సతీష్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. నేడు గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్కి సంబంధించినటువంటి బడ్జెట్ సమావేశం జరగబోతుంది. ఉదయం 10:30 గంటలకు మేయర్ విజయలక్ష్మి అధ్యక్షతన జరిగేటువంటి ఈ సమావేశానికి ఇటు అధికార, అటు ప్రతిపక్ష కార్పొరేటర్లంతా కూడా వ్యూహాలు, ప్రతివ్యూహాలతో సిద్ధమయ్యారు. ముఖ్యంగా బడ్జెట్ ఎజెండాగా జరిగేటువంటి ఈ సమావేశానికి సంబంధించి పూర్తి స్థాయిలో 2025-26 సంవత్సరానికి సంబంధించి 8,440 కోట్లకు సంబంధించినటువంటి ప్రతిపాదనలతో బడ్జెట్ సిద్ధం చేశారు. ఆ బడ్జెట్ ఆమోదానికి ఈరోజు జీహెచ్ఎంసీ కౌన్సిల్ సమావేశం కాబోతుంది. ఉదయం
ఉదయం బడ్జెట్ సంబంధించినటువంటి సమావేశంతో పాటు మధ్యాహ్నం తర్వాత ప్రజా సమస్యలకు సంబంధించినటువంటి ఈ చర్చ జరగబోతుంది. దీనికి సంబంధించి కార్పొరేటర్లు అంతా కూడా ఒక్కొక్కరుగా GHMC ప్రధాన కార్యాలయానికి చేరుకోబోతున్నారు. సో ఇప్పుడు ప్రస్తుతం బీజేపీ కార్పొరేటర్లు అంతా కూడా సో వినూత్న రీతిలో నిరసన తెలుపుతూ బడ్జెట్కి సంబంధించి తమకు సంబంధించినటువంటి కేటాయింపుల విషయంలో అన్యాయం జరుగుతుంది, తమ డివిజన్లకు సరిగ్గా రావడం లేదని చెప్పేసి ఆరోపిస్తూ సో వినూత్న రీతిలో మల్కాజిగిరి కార్పొరేటర్ శ్రవణ్తో పాటు మిగతా కార్పొరేటర్లు అంతా కూడా భిక్షాటన చేస్తూ వినూత్న రీతిలో తమ నిరసన వ్యక్తం చేయడం జరుగుతుంది. వినూత్న నిరసన ఏంటి, ఇలా భిక్షాటన చేయడంలో మీ ఉద్దేశం ఏంటి? GHMCలో పూర్తిగా నిధులు గొల్లైపోయి ఉన్నాయి. ఈరోజు పూర్తిగా చూపించినటువంటి 8,450 కోట్లు దాదాపుగా పూర్తిగా బోకస్. లాస్ట్ బడ్జెట్లో మీ అందరికీ తెలుసు 1,200 కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వము ఇచ్చిందని చెప్పి ఇక్కడే కాంగ్రెస్ పార్టీ వాళ్ళు పాలాభిషేకం చేసిర్రు. ఈ 1,200 కోట్లు కాకులెత్తుకు పోయినాయా, 7వ ఫ్లోర్లకు పోయినాయా, 1వ ఫ్లోర్లకు పోయినాయా? చూపించిన లెక్కలన్నీ కూడా బొక్కల లెక్కలు. దీంట్లో మళ్ళీ 3,000 కోట్ల రూపాయలు లాస్ట్ టైమే పైసలు ఇదే క్యాపిటల్ బారోయింగ్స్లో 3,000 కోట్ల రూపాయలు వస్తాయని అంచనా ఇస్తున్నారు. ఏడికెళ్ళి వస్తాయి? మరి GHMCకి స్టాంప్ డ్యూటీ ఇచ్చామని చెప్తున్నారు. 3,000 కోట్ల రూపాయలు ఏ అకౌంట్లు వేసిర్రు, ఎంత రియలైజేషన్ చెప్తలేరు. దొంగ లెక్కలు. దాని చిట్ట లోపల విప్పుతా ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన అన్నటువంటి 3,000 కోట్ల రూపాయలది 2,650 హెచ్సిటీ కింద ఇచ్చినటువంటి ఫండ్స్ ఏవైతే ఉన్నాయో దీని మేడి పండు చూడు మేలిమై ఉండును, పొట్ట విప్పి చూడు పొరుగులుండు అన్న చెందానా ఈ డబ్బుల చెక్న ఏ విధంగా GHMC నడ్డి విరిచే విధంగా ఉంది. ఆ రోజు టీఆర్ఎస్ ప్రభుత్వము SNDP SRDP పేరుతోటి ఆ రోజు దోపిడీ చేస్తే అప్పులు తీసుకొచ్చి ఈ ప్రభుత్వము ఈరోజు హెచ్సిటీ పేరుతోటి పాత పచ్చడిని కొత్త సీసాలో పోసి అదే పచ్చడిని కొత్త సీసాలో పోసి కేవలం మసిబూసి మారేడికాయ చేసి భాగ్యనగర వాసులను మోసం చేస్తోంది. 1,20,00,000 మంది జనాభా ఉన్నటువంటి భాగ్యనగరంలో మరి ఒక 10 కోట్ల రూపాయలకు నిమిషమన్నా కేటాయించరా? 10 కోట్ల రూపాయల బడ్జెట్కు కనీసం నిమిషమైనా కేటాయించకుండా చర్చే జరపకుండా 8,500 కోట్లకు మీరు 10 కోట్లకు నిమిషం వేసుకున్నా దాదాపు 14 గంటలు చర్చ జరగాలి. కనీసం ఒక్కరోజు కూడా చర్చ జరపకుండా గంట సేపు కూడా చర్చ జరగకుండా బడ్జెట్ డీమ్ టు బి అప్రూవ్డ్ అని మేయర్ గారు వెళ్ళిపోవడాన్ని మేము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. ఈరోజు కాంట్రాక్టర్లకు బిల్లులు లేవు, ఎక్కడ డబ్బులు లేవు, అనేక రకాలుగా GHMC బాధల్లో ఉంది. కాబట్టి దయచేసి మరి మీ దగ్గర ఎక్స్ట్రా డబ్బులు ఉంటే కాంట్రాక్టర్ బిల్లులు ఎందుకు ఇస్తలేరు, GHMC అప్పులు ఎందుకు తీరుస్తలేదని మేము అడుగుతా ఉన్నాము. మొత్తం చూడొచ్చు 3 రూపాయలు ఉన్నాయి దీనిలో. సో వచ్చేది ఎలక్షన్ ఇయర్, చాలా మంది కార్పొరేటర్లు అంతా కూడా నిధుల కోసం మీలాగా నిరసన వ్యక్తం చేస్తున్నారు. మరి ఈ సభలో ఏం జరగబోతుంది? నిజంగానే మీరు బడ్జెట్ ఆమోదిస్తారా, లేదు అంటే నిధుల కోసం పట్టుబట్టే అవకాశం ఉందా? ప్రతిపక్షాలు మిగతా BRS కావచ్చు, కాంగ్రెస్ ఏ వ్యూహంతో ఉన్నాయనుకుంటున్నారు? మేము పూర్తి స్థాయిలో బడ్జెట్ పైన చర్చించడానికి సిద్ధంగా ఉన్నాం. ఒకరోజు కాదు 10 రోజులైనా కూర్చొని చర్చిస్తాం. చర్చించాలని మేము పిలుపునిస్తున్నాం. చర్చ లేకుండా డీమ్ టు బి అప్రూవ్డ్ అంటే అప్రజాస్వామికం అని మేము అంటున్నాం. శ్రీవాణి గారు, మీరు వేసుకున్నటువంటి గొంగడి చాలా తూట్లు పడి ఉంది. సో దీని ద్వారా ఏం చెప్పదలుచుకున్నారు? మన ఇప్పుడు తెలంగాణలో GHMC బడ్జెట్ కూడా ఇట్లాగే ఉంటుందండి. చూడడానికి మంచి దుప్పటిలాగా కనిపిస్తుంది, కానీ విప్పి చూడంగానే ఇట్లా బొక్కలతో మయమైపోయి ఉంటుంది. అసలు డబ్బులు ఎక్కడికి పోతున్నాయో అర్థం కావట్లేదు. క్యాపిటల్ ఎక్స్పెండిచర్లో 4,000 కోట్ల రూపాయలు వాళ్ళు చూపిస్తున్నారు బుక్కులలో, కానీ ఇంతవరకు కూడా సంవత్సర కాలంలో వాళ్ళకి కాంట్రాక్టర్లకు బిల్లులు ఇవ్వకుండా పనులన్నీ ఎక్కడిదక్కడ ఆగిపోయాయి. మళ్ళీ వేల కోట్ల రూపాయల బడ్జెట్ మీరు చూపిస్తున్నప్పుడు కాంట్రాక్టర్లకు ఎందుకు బిల్లులు చెల్లించట్లేదు? పనులన్నీ ఎందుకు ఆగిపోతున్నాయి? మళ్ళీ చర్చించడానికి మీకు ఎందుకు సమయం ఉండట్లేదు? కేవలం కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఆ పార్టీ నుంచి ఈ పార్టీకి కండువాలు మార్చుకొని వాళ్ళ బలాలు చూపించుకుంటున్నారే కానీ ప్రజల సమస్యలు మాత్రం పట్టించుకోవడం లేదు. ఇది బీజేపీ కార్పొరేటర్లు సో వాళ్ళ రాజకీయ లబ్ధి కోసం పార్టీలు మారుతున్నారే తప్ప ప్రజా సమస్యలను పట్టించుకోవట్లేదు. సో ప్రజలు కట్టేటువంటి పన్నులతో నిర్దిష్టమైనటువంటి బడ్జెట్ను కేటాయించి మౌలిక సదుపాయాలు కల్పించాల్సినటువంటి పరిస్థితుల్లో సో రాజకీయాల వల్ల సో నగర అభివృద్ధి సరిగ్గా నోచుకోవడం లేదు, ప్రజలు ఇబ్బంది పడుతున్నారంటూ బీజేపీ కార్పొరేటర్ల వాదన. మరి BRS కార్పొరేటర్లు కూడా వినూత్న రీతిలో సభకు హాజరయ్యే అవకాశం ఉంది. అంతేకాకుండా ఈ BRS BJPతో పాటు మిగతా MIM కూడా ప్రజా సమస్యల మీద చర్చ
చర్చకు గట్టిగానే పట్టుబడుతుంది. మరి బడ్జెట్ సమావేశం ఏ విధంగా జరగబోతుంది అనేది ఒక ఉత్కంఠ అయితే నెలకొంది. ఇప్పుడే చూసాం మనం బీజేపీ కార్పొరేటర్ల నిరసన. మరి సభలో ఎలా ఉండబోతుంది? ఎప్పట్లాగే వాడివేడిగా జరుగుతుందా లేదంటే సజావుగా జరుగుతుందా అనేది కూడా కొంత ఆసక్తికరంగా మారింది. మరోవైపు సభను సజావుగా జరిగేందుకు అటు మేయర్ విజయలక్ష్మి కావచ్చు, జిహెచ్ఎంసీ కమిషనర్ ఇలంబర్తి పోలీసు భారీ సంఖ్యలో పోలీసు బలగాలను అయితే జిహెచ్ఎంసీ వద్ద మోహరించారు. ఎలాంటి ఇబ్బందికరమైన పరిస్థితుల్లో దృష్ట్యా ఇక్కడైతే ఎలాంటి ఇబ్బందికరమైన పరిస్థితులు తలెత్తకుండా సభను సజావుగా నిర్వహించేందుకు అన్ని రకాల అయితే ఏర్పాటు చేశారు. 10:30 గంటలకు జరగబోయేటువంటి బడ్జెట్ సమావేశం మీద మొత్తం ఇటు బీజేపీ బీఆర్ఎస్ కార్పొరేటర్లతో పాటు ఎక్స్ అఫీషియల్ సభ్యులంతా కూడా హాజరవబోతున్నారు. ఓటు స్టూడియో. రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్ కసరత్తు ప్రారంభించింది. ఇప్పటికే ఆయా శాఖల నుంచి వచ్చిన ప్రతిపాదనలను ఆర్థిక శాఖ పరిశీలిస్తోంది. అన్నింటినీ క్రోడీకరించి ముఖ్యమంత్రితో చర్చించిన అనంతరం శాఖల వారీగా బడ్జెట్ ప్రతిపాదనలను సమీక్షించనున్నారు. ఫిబ్రవరి నెలలో కసరత్తు పూర్తి చేసి మార్చిలో బడ్జెట్ ప్రవేశపెట్టే అవకాశం కనిపిస్తోంది. రానున్న ఆర్థిక సంవత్సరం 2025-26 వార్షిక బడ్జెట్ తయారీ కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రక్రియను ఇప్పటికే ప్రారంభించింది. ఆర్థిక శాఖ గతంలోనే అన్ని శాఖల నుంచి ప్రతిపాదనలను స్వీకరించింది. నిర్దేశిత నమూనాలో ఆయా శాఖలకు సంబంధించిన నిర్వహణ వ్యయం, పథకాల వ్యయం తదితర వివరాలను తీసుకుంది. అన్ని శాఖలు సంబంధిత ప్రతిపాదనలను ఆన్లైన్ ద్వారా ఆర్థిక శాఖకు పంపారు. ఆ ప్రతిపాదనలు అన్నింటినీ ఆర్థిక శాఖ పరిశీలిస్తోంది. వచ్చే ఆర్థిక సంవత్సరం ఆయా శాఖల అవసరాలు, మార్పులు చేర్పులు తదితరాల గురించి క్షుణ్ణంగా అధ్యయనం, పరిశీలన చేయాల్సి ఉంటుంది. ఆయా శాఖలకు సంబంధించి ఉన్న బకాయిల వివరాలతో పాటు చెల్లించాల్సిన మొత్తాలు, ఇంజనీరింగ్ వర్క్స్ కు సంబంధించిన ఒప్పందాలు, కొనసాగుతున్న పనులు, వాటి వివరాల గురించి కూడా తీసుకున్నారు. రానున్న ఆర్థిక సంవత్సరంలో కొత్తగా నియామకమయ్యే అవకాశం ఉన్న ఉద్యోగుల సంఖ్యను కూడా ఆర్థిక శాఖ తీసుకుంది. అన్ని అంశాలను క్రోడీకరించి పూర్తి స్థాయిలో పరిశీలన చేయనున్నారు. ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క బుధవారం ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు అధికారులతో సమావేశమయ్యారు. ఆయా శాఖల నుంచి వచ్చిన ప్రతిపాదనల గురించి ప్రాథమికంగా సమీక్షించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో చర్చించిన తర్వాత శాఖల వారీగా బడ్జెట్ కసరత్తు చేయనున్నారు. బడ్జెట్ సంబంధిత అంశాలపై పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ది శాఖపై డిప్యూటీ సీఎం ఇప్పటికే సమీక్ష నిర్వహించారు. ఎస్సీ, ఎస్టీ ఉప ప్రణాళిక అమలుపై కూడా అన్ని శాఖల అధికారులతో సమావేశమై ఆదేశాలు జారీ చేశారు. 2025-26 ఆర్థిక సంవత్సరం బడ్జెట్ ప్రతిపాదనలు సమీక్షించేందుకు శాఖల వారీగా సమావేశాలు నిర్వహించనున్నారు. సంబంధిత శాఖల మంత్రులు, ఉన్నతాధికారులతో ప్రతిపాదనలపై సమీక్షించి ఓ కొలిక్కి తీసుకొస్తారు. ఈ మొత్తం కసరత్తును ఫిబ్రవరి నెలలో పూర్తి చేసి మార్చి నెలలో బడ్జెట్ ప్రవేశపెట్టే అవకాశం ఉంది. రవాణా శాఖ రోడ్డు భద్రతా మాసోత్సవాల సందర్భంగా హైదరాబాద్ జేటీసీ రమేష్తో మా ప్రతినిధి శ్రీపతి శ్రీనివాస్ ముఖాముఖి ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూద్దాం. రాకేష్, రోడ్డు భద్రతా ప్రమాణాలు పాటించకుంటే ప్రాణాలు పోతాయి జాగ్రత్త అని రవాణా శాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు. ఎందుకంటే రోడ్డు ప్రమాదాలు కారణం ఈ రోడ్ సేఫ్టీ పాటించకపోవడం వల్లనే అని రవాణా శాఖ అధికారులు చెప్తున్నారు. అయితే గత నెల రోజులుగా, అంటే ఈ నెల 1వ తేదీ నుంచి 31వ తేదీ వరకు రవాణా శాఖ అధికారులు రోడ్డు భద్రత జాతీయ మహోత్సవాలను నిర్వహిస్తున్నారు. అందులో భాగంగా రోడ్డు సేఫ్టీ నిబంధనలు పాటించాలని కూడా విజ్ఞప్తి చేస్తున్నారు. దీనివల్ల ప్రమాదాలను నివారించవచ్చు అని కూడా వాళ్ళు చెప్తున్నారు. మనతో పాటు హైదరాబాద్ జాయింట్ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ రమేష్ సార్ ఉన్నారు. సార్, ఈ రోడ్డు భద్రతా మాసోత్సవాల్లో భాగంగా మీరు అవేర్నెస్ చేస్తున్నారు కదా, ఇంతకీ ఈ రోడ్డు ప్రమాదాల్లో ఎక్కువగా ఏ వయసు వాళ్ళు చనిపోతున్నారు? మామూలుగా మనకి నేషనల్ స్టాటిస్టిక్స్ కానీ మన తెలంగాణ స్టాటిస్టిక్స్ కానీ యూత్ ఎక్కువగా చనిపోతున్నారు. 18 to 35 years ఈ ఏజ్ గ్రూప్ వాళ్ళే మ్యాక్సిమం చనిపోతున్నారు. దాంట్లో ఈ మోటార్ సైకిల్ రైడర్స్ ఎక్కువ చనిపోతున్నారు. ఓకే, ఈ రోడ్డు ప్రమాదాలు అంటే ఎక్కువగా ఈ హెల్మెట్ లేకపోవడం వల్ల కావచ్చు, రాంగ్ రూట్లో రావడం వల్ల కావచ్చు, ఈ చనిపోయిన వల్ల డేటా కొంచెం చెప్తారా? తెలంగాణలో యావరేజ్గా రోజుకి 20 మంది చనిపోతున్నారు. సంవత్సరానికి సుమారు 7,000 మంది చనిపోతున్నారు. లాస్ట్ ఇయర్ అక్టోబర్ వరకు 6,366 అయితే ఈసారి 6,200. ఒక 1% డెత్స్ తగ్గాయి, ఫ్యాటల్ యాక్సిడెంట్స్ కూడా తగ్గాయి. కాకపోతే గత 2-3 రోజులుగా కొంచెం హైదరాబాద్ శివార్లో కూడా కొంచెం 2 వీలర్స్ ఎక్కువ యాక్సిడెంట్ జరుగుతుంది. ఈసారి కొత్తగా విద్యార్థుల కోసం, పిల్లల కోసం ట్రాఫిక్ అవేర్నెస్ పార్కులను కూడా ఏర్పాటు చేశారు. అందులో అంటే ప్రాధాన్యత ఏంటి అసలు? అంటే ప్రభుత్వం వారు ఏంటంటే ముఖ్యంగా మా మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ గారికి ఒక విజన్ ఏముందంటే ఈ మొక్కై వంగనది మానయ్య వంగున అనే ఉద్దేశంతో పిల్లలకే, అంటే అమెరికా, ఆస్ట్రేలియా, జపాన్ ఇట్లాంటి మున్నగు బ్రిటన్ ఇట్లాంటి దేశాల్లో చిన్నపిల్లలకు బాగా ట్రాఫిక్ మీద అవేర్నెస్ కల్పిస్తారు.
వాళ్ళకు రోడ్ మీదకి వస్తేనే మామూలుగా పేరెంట్స్ గైడ్ చేస్తున్నారు, డాడీ ఇక్కడ స్టాప్ సైన్ ఉంది, ఇక్కడ స్పీడ్ లిమిట్ ఉందని. సో అట్లాంటి కల్చర్ ఇక్కడ మన తెలంగాణలో తీసుకురావాలని సారు ముఖ్యంగా ఇప్పుడు మా హైదరాబాద్ జిల్లాలో ప్రతి కాన్స్టిట్యున్సీకి ఒక్కొక్క కలెక్టర్ గారి నేతృత్వంలో ఒక్కొక్క స్కూల్కి కొన్ని సెలెక్ట్ చేశారు. ఆ స్కూల్స్లో చిల్డ్రన్స్ పార్క్ మనం పెట్టాలని సార్ సంకల్పించారు, మేము పెడుతున్నాం కూడా. ఓకే, ఈ రోడ్డు భద్రతా మాసోత్సవాల భాగంగా బడి పిల్లల నుంచి భారీ వాహనాల డ్రైవర్ల వరకు కూడా మీరు అవగాహన కల్పించారు. ఎంతమందికి అవగాహన కల్పించారు? యాక్చువల్లీ ఇప్పుడు హైదరాబాద్లో చూస్తే మనము స్కూల్ చిల్డ్రన్కి బడి పిల్లలకి సుమారు 9,631 మందికి, తర్వాత ఆటో రిక్షా డ్రైవర్లకు 1160 మందికి, ఆర్టీసీ డ్రైవర్లకు 1000 మందికి, మా ఆఫీస్కి వచ్చే అప్లికెంట్స్ లర్నర్స్ లైసెన్స్ కానీ డ్రైవింగ్ లైసెన్స్ రెన్యువల్స్ కానీ వీళ్ళందరికీ కూడా సుమారు 4,500 మందికి మనము అవేర్నెస్ కల్పించాము. సైమల్టేనియస్గా హెల్త్ క్యాంప్స్ కూడా కండక్ట్ చేసాము. ప్రతి ఆఫీస్లో ఒక మెగా హెల్త్ క్యాంప్ కూడా కండక్ట్ చేశాము. ఈ హెల్త్ క్యాంప్లో చాలా మటుకు తెలియదంటే అందరికీ ఉన్నట్లుగానే షుగర్, బీపీ చాలా కామన్గా ఈ డ్రైవర్లందరికీ కూడా ఉంటుంది. స్కూల్ బస్ డ్రైవర్లు కూడా ముఖ్యంగా వాళ్ళ పిల్లల సేఫ్టీ కోసం చాలా ఇంపార్టెంట్ కాబట్టి వాళ్ళందరినీ క్షుణ్ణంగా యాజమాన్యాలకు కూడా రిక్వెస్ట్ ఎప్పటికప్పుడు వాళ్ళ హెల్త్, షుగరు, బీపీ, విజన్ ఇవన్నీ చెక్ చేసుకోమని కూడా చెప్పారు. మీరు అవగాహన కార్యక్రమాలు కల్పిస్తున్నారు కదా, అసలు రోడ్డు ప్రమాదాలకు కారణాలు ఏంటి అని మీరు భావిస్తున్నారు? ఒకప్పుడు రోడ్డు ప్రమాదాల్లో రియర్ ఎండ్ కొలిజన్స్ హెడ్ ఆన్ కొలిజన్స్ ఉండేవి, ఎదురెదురుగా ఎక్కువ వచ్చేవి. ఇప్పుడు అన్ని లేన్ సిస్టము, తర్వాత రోడ్స్ సర్ఫేస్ కూడా బాగా అయింది, అవుటర్ రింగ్ రోడ్డు, నేషనల్ హైవేస్ ఇట్లాంటివి బాగా అయినాయి కాబట్టి రియర్ ఎండ్ కొలిజన్స్ ఎక్కువైపోతున్నాయి. ముఖ్యంగా ఏంటంటే నేషనల్ హైవేస్కి జాయిన్ అవుతారు కదా, వేరే ఊళ్ళ నుంచి జాయిన్ అయ్యేటప్పుడు ఆ ప్రాపర్ స్లో అయ్యి అటు ఇటు చూసి వాళ్ళు రోడ్ ఎక్కితేనే నేషనల్ హైవే ఎక్కితే కొంచెం సేఫ్గా ఉంటుంది. సైమల్టేనియస్గా మనకు రాంగ్ సైడ్ డ్రైవింగ్ బాగా పెరిగిపోతుంది హైదరాబాద్లో కానీ, నేషనల్ హైవేస్లో కానీ, ముఖ్యంగా ట్రాక్టర్లు కానీ, 2 వీలర్స్ కానీ ఏదో పెట్రోల్ పంప్ కోసమో లేదా వాళ్ళ ఊరి కోసమో టక్కన రాంగ్ సైడ్ వెళ్తున్నారు. దాంతో రిఫ్లెక్టివ్ టేప్ సరిగా ఉండకపోవడం కానీ, నైట్ టైం విజన్ సరిగా ఉండకపోవడం కానీ దీనివల్ల ఎక్కువ యాక్సిడెంట్స్ జరుగుతున్నాయి. ఓకే, గత ఏడాదితో పోల్చుకుంటే రోడ్డు ప్రమాదాలు ఎట్లా ఉన్నాయి? పెరిగాయా, తగ్గాయా? హైదరాబాద్లో మాత్రం కొంచెం 25% మనకు తగ్గాయి. మామూలుగా స్టేట్ వైజ్ మొత్తం చూస్తే మాత్రం గత ఏడాది అక్టోబర్ వరకు చూస్తే 6,366 మంది చనిపోయారు. అవుట్ ఆఫ్ మనకు ఫ్యాటల్ యాక్సిడెంట్స్ 6,000 సుమారు జరిగినాయి. మొత్తం యాక్సిడెంట్స్ వచ్చి 18,798 లాస్ట్ ఇయర్ అక్టోబర్ వరకు. ఈ సంవత్సరం చూస్తే యాక్సిడెంట్స్ పెరిగాయి కానీ ఫ్యాటల్ యాక్సిడెంట్స్ తగ్గాయి. టోటల్ వచ్చి 21,227 యాక్సిడెంట్స్ జరిగాయి, 6,300 మంది చనిపోయారు. ఇంజరీస్ సుమారు దాదాపు ఒక లాస్ట్ టైం 15,000 అయితే ఈసారి 18,000 మంది ఇంజరీస్ అయ్యారు. కాకపోతే డెత్స్ మాత్రం 1% తగ్గాయి. గ్రీవస్ ఇంజరీస్ బాగా 60% తగ్గాయి, మైనర్ ఇంజరీస్ కొంచెం పెరిగాయి. సో ఓవరాల్గా మాత్రం హైదరాబాద్లో మాత్రం బికాస్ మనకు ట్రాఫిక్ వారు మంచి ఎన్ఫోర్స్మెంట్ చేయడం వల్ల ప్రజలకు కూడా కొంచెం అవేర్నెస్ ఉండడం వల్ల 25% హైదరాబాద్ జిల్లాలో తగ్గాయి డెత్స్ లాస్ట్ టైం ఈసారి కంపేర్ చేస్తే. బట్ ఓవరాల్గా తెలంగాణలో మాత్రం రోజుకి 20 మంది చనిపోతున్నారు. ఇది అరికట్టాలని ఉద్దేశంతోనే ప్రభుత్వం వారు గట్టిగా సంకల్పించారు. ఓకే, మీరు చివరిగా వాహనదారులకు ఏం చెప్పదలుచుకున్నారు ఈ రోడ్డు భద్రతా మాసోత్సవాలు? యాక్చువల్గా ఈ నేషనల్ రోడ్డు భద్రతా మాసోత్సవాల థీమ్ ఏంటంటే కేర్. పర్వా అని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా థీమ్ ఇచ్చింది. సో పర్వా అంటే కేర్. సో యాక్చువల్గా మనకు నినాదం ఉంది, కాషన్ అండ్ కేర్ మేక్ యాక్సిడెంట్స్ రేర్. సో కేర్ఫుల్ డ్రైవింగ్, కాషన్ డ్రైవింగ్, డిఫెన్సివ్ డ్రైవింగ్ ఈ ప్రిన్సిపల్స్ ఫాలో అయితే డెఫినెట్గా మనకు రోడ్ యాక్సిడెంట్ తగ్గుతాయి. ఓకే సార్, థ్యాంక్ యూ. ఇది మొత్తానికైతే కాషన్ అండ్ కేర్ యాక్సిడెంట్స్ ఆర్ రేర్ అనే ఒక నినాదంతో ముందుకెళ్తున్నామని కూడా చెప్తున్నారు. అంటే ముఖ్యంగా ఈ రోడ్డు ప్రమాదాలకు సంబంధించి బడి పిల్లల నుంచి భారీ వాహన డ్రైవర్ల వరకు కూడా అవగాహన కార్యక్రమాలు నిర్వహించామని కూడా చెప్తున్నారు. మీరు ఒక రోడ్డు మీదకి మీ వాహనంతో వెళ్ళినప్పుడు ఖచ్చితంగా రోడ్డు భద్రతా ప్రమాణాలు పాటించాలని కూడా హైదరాబాద్ జేటీసీ రమేష్ గారు విజ్ఞప్తి చేస్తున్నారు. ఏది ఏమైనప్పటికీ కూడా హెల్మెట్ ధరించండి, ద్విచక్ర వాహనదారులు, కార్లో వెళ్ళే వాళ్ళు సీట్ బెల్ట్ వాడండి, ప్రమాదాలని మ్యాక్సిమం తగ్గించవచ్చని కూడా ఆయన విజ్ఞప్తి చేస్తున్నారు. ఈ రోడ్డు భద్రతా మాసోత్సవాల సందర్భంగా మీ భద్రత మీరే స్వయంగా పాటించాలని కూడా రవాణా శాఖ అధికారులు విజ్ఞప్తి చేస్తున్నారు. దానికి తోడు మేము ఎప్పటికప్పుడు మిమ్మల్ని ఎల్లవేళలా మీకు అవసరమైనటువంటి సూచనలు కావచ్చు, సలహాలు కావచ్చు అందజేస్తామని కూడా చెప్తున్నారు. ఇక్కడ తాజా పరిస్థితులు ఓటు. టీటీడీ తరహాలోని యాదగిరిగుట్ట దేవస్థానం బోర్డు ఏర్పాటుకు వేగంగా చర్యలు చేపట్టాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు.
ధర్మకర్తల మండలి ఏర్పాటుకు రూపొందించిన ముసాయిదాలో పలు మార్పులను సీఎం సూచించారు. యాదగిరిగుట్ట బోర్డు నియామకపు నిబంధనలపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన నివాసంలో సమీక్ష నిర్వహించారు. తిరుమలలో మాదిరే యాదగిరిగుట్ట ఆలయం సమీపంలో రాజకీయాలకు తావు లేకుండా చూడాలని, ఆలయ పవిత్రతకు భంగం కలగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సీఎం సూచించారు. ధర్మకర్తల మండలి నియామకంతో పాటు ఆలయం తరపున చేపట్టాల్సిన పలు ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలపై ముసాయిదాలో పేర్కొన్న నిబంధనలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పలు మార్పులు సూచించారు. సమీక్షలో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి, దేవాదాయ శాఖ ముఖ్య కార్యదర్శి శైలజా రామయ్యర్, రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు శ్రీ నివాసరాజు, ముఖ్యమంత్రి కార్యదర్శి మాణిక్రాజ్, ముఖ్యమంత్రి ఓఎస్డీ వేముల శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు. ఫిబ్రవరి 10లోపు నూతన పర్యాటక విధానాన్ని సిద్ధం చేయాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. టెంపుల్ ఎకో టూరిజంపై ప్రత్యేక దృష్టి పెట్టి దేశ విదేశాల పర్యాటకులను ఆకర్షించేలా పాలసీ తయారు చేయాలని అధికారులకు సూచించారు. సమ్మక్క సారళమ్మ జాతర సమయంలో భక్తులు పర్యాటకులను ఆకర్షించేందుకు ప్రణాళికలు సిద్ధం చేయాలని తెలిపారు. ఆదిలాబాద్, వరంగల్, నాగార్జునసాగర్ వంటి ప్రాంతాలలో ఎకో టూరిజం మరింత అభివృద్ధి చేసేలా ప్రణాళికలుండాలని ముఖ్యమంత్రి సూచించారు. సింగపూర్ ఎకో టూరిజం విధానాలను పరిశీలించాలని తెలిపారు. హుస్సేన్ సాగర్ పరిసరాల్లోని సంజీవయ్య పార్క్, ఎన్టీఆర్ పార్క్, ఇందిరా పార్కులను కలుపుతూ టూరిజం సర్క్యూట్ను అభివృద్ధి చేసే అంశాన్ని పరిశీలించాలన్నారు. వచ్చే గోదావరి, కృష్ణా పుష్కరాలకు పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేసి రాష్ట్రానికి మరింత గుర్తింపుతో పాటు ఆదాయం పెంచేలా పాలసీని రూపొందించాలని సీఎం రేవంత్ రెడ్డి సూచించారు. విద్యుత్ ఆర్టిజన్ కార్మికుల క్రమబద్ధీకరణ, పాత పింఛన్ విధానం అమలు డిమాండ్లను సీఎం రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్తామని ఖమ్మం ఎంపీ రఘురామరెడ్డి, సిపిఐ ఎమ్మెల్యే సాంబశివరావు హామీ ఇచ్చారు. సికింద్రాబాద్ హరిహర కళాభవన్లో తెలంగాణ విద్యుత్ కార్మిక సంఘం డైరీ ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్నారు. సింగరేణి తెలంగాణ విద్యుత్ కార్మికులు రాష్ట్రానికి 2 కళ్ల లాంటి వారని, వీరి సమస్యలు పరిష్కరించకపోతే చీకటి అలుముకుంటుందన్నారు. 2004 వరకు మిగిలిన ప్రభుత్వ ఉద్యోగులకు మాత్రం జీపీఎఫ్ ఉంది, అది గవర్నమెంట్ ప్రావిడెంట్ ఫండ్, ఇదేమో ఎంప్లాయీ ప్రావిడెంట్ ఫండ్. 5 ఏళ్ళు వీళ్ళకి చాలా నష్టం వచ్చింది. వీళ్ళు కోరేది 5 ఏళ్ళు మాకు జరిగిన నష్టాన్ని పూడ్చే విధంగా దానికి అంతా కొంత అమౌంట్ అయితే అయింది గవర్నమెంట్కి, అంతమేరకు చేయాలని ఒక డిమాండ్ పెడుతున్నారు. ఇంకా ఇతర సమస్యలు చాలా ఉన్నాయి. కాంగ్రెస్ ఎంపీగా రఘురామరెడ్డి గారు ఉన్నారు, నేను మిత్రపక్షంగా నేను కూడా ఉన్నాను. అయినా కూడా మీ సమస్యలు వచ్చినప్పుడు గట్టిగానే మేము ఇద్దరం కూడా మాట్లాడతామని చెప్పి కార్మికుల తరఫున మీకు తెలియజేస్తాం. మేమిద్దరం కూడా కలిసి మన ఉప ముఖ్యమంత్రి గారి దగ్గర శాఖ ఉంది, తప్పగా వారికి ఈ రిప్రజెంటేషన్ తీసుకెళ్తామని అనుకున్నాము. ఇప్పుడే తప్పగా వీటిని ఇష్యూస్ అన్ని తీసుకుపోయి సీఎం గారితో, ముఖ్య సీఎం గారితో తీసుకొచ్చాం. రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండలం మల్కాపూర్ గుట్టల్లో పెద్ద పులి సంచారం కలకలం రేపుతోంది. వ్యవసాయ భూముల్లో రాత్రివేళ పులి గార్జింపులతో స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు. మల్కాపూర్ గుట్ట రాళ్ల మధ్యలో కొందరు రైతులు పెద్ద పులి ఉనికిని గుర్తించి అప్రమత్తమయ్యారు. అటవీశాఖ అధికారులకు సమాచారం ఇచ్చి పశువులను కొట్టాల నుంచి ఇళ్లకు తరలించారు. గత వారంలో జగిత్యాల జిల్లా కొడిమ్యాలలో సంచరించిన పెద్ద పులి సమీప అడవులు, గుట్టల్లో తాత్కాలిక స్థావరం ఏర్పాటు చేసుకున్నట్లు అటవీ అధికారులు అంచనా వేస్తున్నారు. పులిబారిన పడకుండా సమీప గ్రామాల్లో అధికారులు చాటింపు వేస్తున్నారు. అంతకుముందు వెళ్ళినంత ఫ్రీక్వెంట్గా అడవిలకు వెళ్లకుండా మార్నింగ్ 10 నుంచి 5 వరకు ఓకే, అది బయటకు కూడా రాకపోవచ్చు. కాకపోతే సాయంత్రం 5 తర్వాత గానీ ఉదయం 10 గంటల ముందు గానీ వెళ్ళొద్దని, తర్వాత ఒకవేళ వెళ్ళినా గుంపులుగా వెళ్ళాలని చెప్పి ఆనవాళ్ళు దొరికినా కూడా వెంటనే సమాచారం ఇవ్వాలని చెప్పి నేను కోరుతున్నా. అరుపులు మధ్యాహ్నం 2:30కి అరుపులు వినిపించినాయి. ఇక సాయంత్రం చూస్తే కనబడ్డది. ఇక 2:30 నుంచి ఒకసారి అరుపులు వినొచ్చినాయి. ఇక అప్పటి నుంచి మేము ఏంటిదో అని మేము అనుకున్నాం. ఇక సాయంత్రం ఆవులు కట్టేసి పాలు వండుకొని పోయే టైంలో చూస్తే కనబడ్డది. ఈ జాగ్రత్తలు ఏమన్నా ఏం చెల్లి ఆవులు వేరే జాగ్రత్తలు తరలించారు. బీదర్లో దోపిడీకి పాల్పడి అఫ్జల్గంజ్లో కాల్పులకు తెగబడిన బీదర్ దొంగల కోసం 4 రాష్ట్రాల పోలీసులు ముమ్మరంగా గాలిస్తున్నారు. అఫ్జల్గంజ్ రోషన్ ట్రావెల్స్ మేనేజర్పై తుపాకీతో కాల్పులు జరిపి పారిపోయిన 2 దొంగల ఆచూకీ కోసం 10కి పైగా పోలీసు బృందాలు వేట కొనసాగిస్తున్నాయి. పోలీసులను పక్కదారి పట్టించేందుకు నిందితులు చాకచక్యంగా వ్యవహరించారని నగర కొత్వాల సివి ఆనంద్ తెలిపారు. 1.5 ఏళ్ల క్రితం యూపీలో వరుస దోపిడీలతో బెంబేలెత్తించిన వీరిపై అక్కడి పోలీసులు 3 లక్షల రివార్డు ప్రకటించారన్నారు. కాల్పుల ఘటనను తీవ్రంగా ఖండించిన నగర పోలీసులు సీసీటీవీ కెమెరాల ఫుటేజ్, సాంకేతిక ఆధారాలతో నిందితులు తెలివిగా వ్యవహరిస్తున్నట్లు అంచనాకు వచ్చారు. ఏమార్చే ప్రయత్నం చేసి దక్షిణాది రాష్ట్రాలకు చేరి అజ్ఞాతంలో ఉన్నట్లు నగర పోలీసులు నిర్ధారించారు. దోపిడీ దొంగలు ఎంతకాలం తప్పించుకు తిరిగినా వదిలే ప్రసక్తే లేదని, నిందితులను అరెస్టు చేసి చర్యలు తీసుకుంటామని సివి ఆనంద్ స్పష్టం చేశారు.
వేములవాడలో లారీ డ్రైవర్ మద్యం మత్తులో బీభత్సం సృష్టించాడు. మొదటి బైపాస్ రహదారి మహాలక్ష్మి వీధిలోని విద్యుత్ స్తంభాన్ని ఓ ఇంటి గోడను ఢీకొట్టాడు. దీంతో విద్యుత్ స్తంభం లారీ వెనకాల తగిలి వైర్లు తెగిపోయాయి. స్తంభం లారీలో ఉండగానే ముందుకు దూసుకొచ్చి వంతెనపైన రక్షణ గోడను, బారికేడ్లను ఢీకొట్టి ఆగిపోయాయి. డ్రైవర్ అతిగా మద్యం సేవించడం వల్లే ప్రమాదం జరిగిందని కాలనీవాసులు తెలిపారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు లారీ నుంచి డ్రైవర్లను కిందకు దింపి ఆసుపత్రికి తరలించారు. రహదారిపై జన సంచారం తక్కువగా ఉండడంతో ఎలాంటి ప్రమాదం జరగలేదని పోలీసులు తెలిపారు. జగిత్యాల జిల్లా బీర్పూర్ మండలం కండ్లపల్లిలో పురాతన శిల్పాలు బయటపడ్డాయి. తెలంగాణ చారిత్రక బృందం గ్రామంలో పర్యటించి పురాతన శిల్పాలను పరిశీలించింది. ఈ శిల్పాలు 8వ శతాబ్దం నుంచి 18వ శతాబ్దం మధ్య కాలానికి చెందినవిగా గుర్తించారు. ఈ శిల్పాలలో జైన తీర్థాంకురుడైన వృషభనాథుని శిల్పం, వర్ధమహానివీరుని అధిష్టాన పీఠం, జైన బసది పూర్ణ కలశం లభించినట్లు పేర్కొన్నారు. దాంతోపాటు 14-15వ శతాబ్దపు శైలిలో గణపతి, కేశవమూర్తులిద్దరు, కుబేరుడు, విష్ణుమూర్తి, మహిషాసుర మర్దిని, నాగదేవత శిల్పాలు వెలుగు చూశాయని తెలిపారు. పదవ హైదరాబాద్ త్యాగరాజ ఆరాధన సంగీతోత్సవాలు మాదాపూర్లోని శిల్పారామంలో ఘనంగా ప్రారంభమయ్యాయి. సంస్కృతి ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఏటా 5 రోజుల పాటు నిర్వహించే ఈ సంగీతోత్సవంలో ప్రతి సాయంత్రం సంగీత కచేరీలు, ఫిబ్రవరి 1వ తేదీ ఉదయం విద్యార్థుల ప్రదర్శనలు ఉంటాయని ఉత్సవాల కమిటీ సభ్యులు కిరణ్ తెలిపారు. మరుసటి రోజు 800 మందికి పైగా కళాకారులచే పంచరత్న సేవ ఉంటుందన్నారు. త్యాగరాజ కీర్తనను భావితరాలకు అందించడమే ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సంగీత కచేరీ విశేషంగా ఆకట్టుకుంది. వివరించలే